చాలా చిలిపి రోల్ కదా. చిలిపి ఏం కాదు ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి సిటీ వచ్చి ఇక్కడ కల్చర్ ని అడాప్ట్ అవ్వలేని ఒక అమాయకుడి క్యారెక్టర్ అది. లేదు అమ్మాయిలతో అంత చిలిపేం లేదు. నన్ను అడిగితే ఇంకా శశి మాత్రం చిలిపి అంట. ఇందులో ఉత్తి అమాయకపు రోల్. అసలు ఏం జరుగుతుంది ఇటు చుట్టూ. సోనియాతో ఉంటావు పోనీ చిలిపిగా? సోనియాకు నీ పైన ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అంటే యాంగర్, నీకా కోపం ఉండవు కనిపి బయటికి కనపడినా. బయటికి ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు, లాగి పెట్టాడు బీకి పోరా పక్కగా అంటారు. వస్తుంది మన అనుకున్న వాళ్ళ దగ్గరే మన అన్ని ఎమోషన్స్ వస్తాయి బయటికి. లిమిట్లెస్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. అటు బాధ కానివ్వచ్చు, ఏడుపు కానివ్వచ్చు, కోపం కానివ్వచ్చు. సో అలా నాకు మంచి కోపం ఉంది. నాకు ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు చాలా మటుకు తగ్గిందనే చెప్పొచ్చు. అటు మా ఫాదర్ కూడా అవసరం ఆరా నీకు అది ఇది అని చెప్పటం. అంటే నాకు అనిపించింది నా కోపం వల్ల తను చాలా హర్ట్ అయిపోతుంది. అంతే కదా, కోపం వల్ల ఎవరైనా హర్ట్ అవుతారు కదా. సో ఎందుకు ఇది దీనివల్ల అదొకటి. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటా. అదొకటి తనకి నచ్చదు. అబద్ధం నాకు తెలుసుగా. అంటే ఇదిగో ఈ టైంకి వచ్చేస్తానని చెప్పి కొంచెం లేట్ అవ్వటం కానివ్వచ్చు, ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పడం కావచ్చు, ఈ చిన్న చిన్న అబద్ధాలు. అంటే లేదు, నేను బేసిక్ గా ఏంటంటే ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ గా డైట్ కానీ ఇది కానీ నా ఫిట్నెస్ కానీ చాలా స్ట్రిక్ట్ గా చేసేవాడిని. ఈ మధ్య మరి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలీదు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను నా ఫిట్నెస్ ని. అర్థమైంది. అరుణ్ కుమార్ కి ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లమే అది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. నేను కొంచెం అంటే అది ఇంటర్న్ క్యారెక్టర్ అనమాట. ఆడిషన్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మనోడు ఇంటర్న్ లా కనపట్లేదు, కొంచెం స్టౌట్ ఉన్నాడు, అది ఇదన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు అలా టైం ఉందా, సరే నేను తగ్గేసి వస్తాను అని చెప్పి ఒక 1 month లో 8 kilos తగ్గా సిరీస్ కోసం. అప్పుడు మళ్ళీ సీరియస్ గా తీసుకున్నా. అది అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి అసలు ప్రాపర్ 6 pack కాదు కానీ ప్రాపర్ ఫిట్ గా ఉండేవాడిని. ఇంకా అది అయిపోయిందన్న ఓకే అది అయిపోయింది కదా అన్న థింగ్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలియదు. మళ్ళీ కొంచెం బద్దకిస్తున్నా, అంటే అదే మెయింటైన్ చేస్తున్నా కానీ బద్దకిస్తున్నా. ఈ పాటికి ఇంకా ఇంకొక 6 to 5 kilos తగ్గిపోవాలి. అప్పుడప్పుడు తను తెలియకుండా ఈ చాక్లెట్ తినేయటం, ఐస్ క్రీమ్ తినేయటం. అది ఈ రోజు వచ్చినప్పుడు ఒక లోపల ఎక్కడో ఐస్ క్రీమ్ కవర్ దాచితే అది దొరికింది. అది ఇదే సిగ్గుందా నీకు, ఇది నా దగ్గర దాచి తింటే ఏమొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు తనకు నచ్చవు, మనం అది అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకు లేజినెస్ వస్తుంది నార్మల్ గా నీకు? అంటే డబ్బులు వస్తున్నాయి అది కాదు. బేసిక్ ఏంటంటే నేను చాలా విపరీతమైన ఫుడీని. దాన్ని అవాయిడ్ చేసి నేను వర్కౌట్ చేసేస్తా, ఉడ్డి కలిపి జిమ్ కి వెళ్ళిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేస్తా. కానీ ఇది కంట్రోల్ చేసుకోవాలి, ఇది ఇలా వెళ్ళిపోతుంది తింటాం. సో అదొక్కటి నేను కంట్రోల్ చేసుకున్నానంటే బాగానే ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, ఒక్కోసారి సైక్ అయిపోతుంటది బాడీ. ఆర్డర్ పెట్టు తినేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తా, తినేస్తా, దాచేస్తా. సోనియాకి తెలియకూడదు, మళ్ళీ తిడతది కదా అని. అలా తిన్నదే ఈ రోజు ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి కింద ఎక్కడో మూల పడుంది, అది దొరికింది. ఇప్పుడు రాకముందే అయిందా? అంటే అసలు ఎందుకు నువ్వు స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఇంకా యూనివర్స్ నీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది అని కొంచెం అనిపించా. కరెక్ట్ కదా, ఇలాంటివి తనకు నచ్చవు.